ఈరోజు వాక్యము ఆదికాండము 48వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. ఈ సంగతులైన తరువాత ఇదిగో నీ తండ్రి కాయలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అప్పుడతడు మనష్షే ఎఫ్రాయిములు అను తన 2 కుమారులను వెంటబెట్టుకుని పోగా, ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతట ఇశ్రాయేలు బలము తెచ్చుకుని తన మంచము మీద కూర్చుండెను. యోసేపును చూచికనాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహం మగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్యస్వాస్థ్యముగా ఇచ్చెదనని సెలవిచ్చెను. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుకు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ 2 కుమారులు నా బిడ్డలే. రూబేను షిమ్యోనులవలే ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలై యుందురు. వారి తరువాత నీవు కనిన సంతానము నీదే. వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేళ్ల చొప్పున పిలువబడుదురు. దేవుడు ఈ చిన్ని లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.